హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. డైరెక్టర్ బుచ్చిబాబు గారైతే బాబు అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవడం అయితే జరిగింది. ఈ ఈవెంట్ లో బుచ్చిబాబు గారు మాట్లాడుతూ తన ఫస్ట్ మూవీ అయిన ఉప్పెన సినిమా రిలీజ్ అయినప్పుడు తన ఫ్యామిలీ తోటి సినిమా చూడడానికి థియేటర్ కి అయితే వెళ్లారట. అయితే థియేటర్ లో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నా కానీ వాళ్ళ నాన్నగారు ఎక్కడా కనిపించలేదట. అలా కనిపించపోయేసరికి వాళ్ళ మదర్ ని బుచ్చిబాబు గారు నాన్నగారు ఎక్కడమ్మా అని అడిగితే థియేటర్ బయటే సినిమా చూడకుండా ఉండిపోయారా అని వాళ్ళ మదర్ చెప్పారట. అయితే సినిమా చూడకుండా బయట ఉండిపోవడం దేనికి అనేసి బుచ్చిబాబు గారు అడిగితే సినిమా చూసి వచ్చిన ప్రతి ఆడియన్ ని సినిమా ఎలా ఉంది అని అడగడానికి తను సినిమా చూడకుండా బయటే ఉండిపోయాడు అనేసి సమాధానం అయితే చెప్పడం జరిగిందట. సో ఈ విధంగా బుచ్చిబాబు తన ఫస్ట్ సినిమా రిలీజ్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ని పంచుకున్నారు. అలాగే ఇక్కడ కొసమెరుపుగా వాళ్ళ అమ్మతోటి మరొక మాట బుచ్చిబాబు చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమాకు నా ఫస్ట్ మూవీ కాబట్టి నేను ఎలా తీశానో అన్న క్యూరియాసిటీ తోటి అడిగారు, కానీ నేను తీయబోయే సెకండ్ మూవీ గురించి అయితే ఎక్కడ అడగాల్సిన పని లేదు, దర్జాగా థియేటర్ లో కూర్చొని సినిమా చూసేయచ్చు అనేసి మరొక మాట వాళ్ళ అమ్మతో చెప్పడం అయితే జరిగిందట. సో ఈ విధంగా బుచ్చిబాబు బాపు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ఫస్ట్ మూవీ అలాగే ప్రస్తుతం తీస్తున్న సెకండ్ మూవీకి సంబంధించిన విషయాలను అయితే పంచుకోవడం జరిగింది. అయితే ఒక డైరెక్టరే తాను తీయబోయే సినిమాపై మరీ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడం అంటే మామూలు విషయం కాదు. పైగా ప్రస్తుతం తీస్తున్న RC16 మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పైనే దాదాపు 4 సంవత్సరాలకు పైగా కూర్చున్నాడు బుచ్చిబాబు. ఈ 4 సంవత్సరాలలో తాను రాసుకున్న స్క్రిప్ట్ ని దాదాపు 1000 సార్లైనా చూసుకొని ఉంటాడు. కాబట్టి అంత కాన్ఫిడెంట్ ఉండడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. సో ఇలా చూసుకుంటే ఏ డైరెక్టర్ కూడా ఒక మూవీ పైన ఎన్ని సంవత్సరాలు కూర్చోవడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇన్ని సంవత్సరాలు ఒక కథపై కూర్చోవడం మూలాన స్టోరీలో వచ్చిన తప్పులను కూడా సరి చేసుకోవడానికి చాలా టైం దొరుకుతుంది. ఈ విధంగా చూసుకున్నా కానీ తాను రాసుకున్న కథనైతే చాలా అద్భుతంగా తీర్చిదిద్దుంటాడు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఫస్ట్ మూవీనే చూసుకుంటే లవ్ సీన్స్ కావచ్చు, లేదా ఎమోషన్ సీన్స్ కావచ్చు, ఫాదర్ అండ్ డాటర్ సీన్స్ కావచ్చు, ఇలా ఏ విధంగా చూసుకున్నా కానీ ఒక డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమాగా అయితే మనకు ఎక్కడా అనిపించదు. ఇలా అనిపించడానికి కూడా మరొక కారణం ఉంది. ఎందుకంటే సుకుమార్ గారు తీసిన ప్రతి మూవీకి మెయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి డైరెక్టర్ బుచ్చిబాబు. కాబట్టే తాను తీసిన ఫస్ట్ మూవీ అంత అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక RC16 విషయానికి వస్తే ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ బుచ్చిబాబు ఏ ఈవెంట్ కు వెళ్ళినా, ఏ మూవీ ఫంక్షన్ కు వెళ్ళినా RC16 కు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ అనేసి ముందుగానే కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. సో డైరెక్టర్ కాన్ఫిడెంట్ లెవెల్స్ చూస్తుంటే మాత్రం ఈసారి ఈ మూవీ తోటి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోతాడేమో అని అనిపించక మానదు. అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ సుకుమార్ వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం అయితే దుబాయ్ వెళ్ళడం అయితే జరిగింది. ఈసారి RC17 తోటి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో భారీ హిట్ కొట్టాలని అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు. RC17 అయితే ఇంగ్లీష్ వర్షన్ లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరొక విషయం ఏంటంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ తోటి దాదాపు 3 సంవత్సరాల తన పీక్ ప్రైమ్ టైం అయితే వేస్ట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే 3 సంవత్సరాల పీక్ ప్రైమ్ టైం కనుక వేరే ఏదన్నా బ్లాక్ బస్టర్ మూవీకి పడుంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరే విధంగా ఉండేవి. సో వీటన్నిటిని రామ్ చరణ్ ఇప్పుడు బేరేజ్ వేసుకొని RC16 మూవీని ఎలాగైనా ఇదే ఇయర్ అక్టోబర్ 16న రిలీజ్ చేయాలని అయితే గట్టిగా ప్లాన్స్ అయితే వేసుకున్నారు రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు. అదే విధంగా ఈ మూవీ కంప్లీట్ కాకుండానే RC17 ని కూడా స్టార్ట్ చేయాలైతే చూస్తున్నారంట రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ సుకుమార్. సో ఇలా జరిగితే మాత్రం 2026లో రామ్ చరణ్ నుంచి మరొక మూవీ రావడం మాత్రం పక్కా. అన్నా నువ్వు మావోనివే, అన్నా నువ్వు మావోనివే.